పొద్దున్న స్నానం చేసేటప్పుడు నేను బాత్రూమ్ లో గొలుసు పెట్టాను. అప్పటి నుంచి ఇది తప్ప ఇంకా ఎవ్వరూ రాలేదు. మరి ఆ గొలుసు ఏమైనట్టు? దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఆ గొలుసు ఏమైందో నాకు తెలీదు. చూడు, నిజం చెప్తావా సరే, లేకపోతే పోలీసులు నీ కాళ్ళు విరగొట్టి నిజం కక్కిస్తారు. పెళ్లి కాని దానివి ఒక్కసారి జైలుకు వెళ్ళావంటే నీ బతుకు కుక్కలు చించిన నిష్ట అవుతుంది. చాలా ఊరుకోవమ్మా, సాగుతుంది కదా అని నోటుకొచ్చినట్టు మాట్లాడబాక. 4 ఏళ్లలో రెక్కలు ముక్కలు చేసుకోవడం తప్ప లక్ష్మి ఏ రోజైనా పరాయి సొమ్ముకు ఆశించిందా? ఆ పిల్లది ఎంత పెద్ద మనసు, ఎంత జాలిగుండో ఈ పేటలో వాళ్ళకి అందరికీ తెలుసు. ఈ చిల్లర ముఖతో మనకు పని ఏమిటి? ఇన్స్పెక్టర్, దీన్ని తీసుకెళ్లి జైల్లో పడేయండి. ఇది చెప్పడం కాదు, దీని తల్లో జైజమ్మ చెబుతుంది. ఇన్స్పెక్టర్ గారు, నన్ను వదిలిపెట్టండి. అమ్మగారు, నేను మీ బిడ్డ లాంటిదని నిజంగా నాకేం తెలియదు. అమ్మగారు, నాకేం తెలియదు. బాబు గారు, మీకు దండం పెడతారు, నిజంగా నాకేం తెలియదు. నన్ను వదిలిపెట్టమనండి. ఇన్స్పెక్టర్ గారు, మీకు పుణ్యం ఉంటుంది. దిక్కులేని దాన్ని నాకు అన్యాయం చేయడం ధర్మం కాదు. నేను దొంగతనం చేయలేదు. ఇన్స్పెక్టర్ గారు, నన్ను వదిలిపెట్టండి. నన్ను వదిలిపెట్టండి. లక్ష్మిని ఎందుకు పట్టుకెళ్తున్నా? ఆరాలని చెప్పాల్సిన అవసరం మాకు లేదు, అధికారం నీకు లేదు. ఎవరు? రాజు అని ఈ పేటలోనే పాలు పోస్తుంటాడులేండి. ప్రతి పనికి పెద్ద మొనగాళ్ళ అడ్డు తగులుతూ ఉంటాడు. ఐసి రౌడీ అన్నమాట. నేను రౌడీనో కాదో తేల్చాల్సింది మీరు కాదు. ఇంతకీ లక్ష్మిని ఎందుకు పట్టుకెళ్తున్నారో చెప్పకుండా అడుగు ముందుకు వేయడానికి వీలేదు. ఏమిటో నీకు చెప్పేది? మా ఇంట్లో పనిచేస్తూ మా నగదు దొంగలిస్తే చూస్తూ ఊరుకుంటావా? నేనే పోలీసులకు ఫోన్ చేసి పిలిపించి పట్టించాను. లక్ష్మి దొంగతనం చేసిందని దానికి ఆధారాలు ఏమైనా ఉన్నాయా? లేవు. పోనీ లక్ష్మి దగ్గర పోయిన గొలుసు దొరికిందా? లేదు. కేవలం ఎవరో ఫోన్ చేసినంత మాత్రాన లక్ష్మి దొంగతనం చేసిందని పోలీస్ స్టేషన్ తీసుకెళ్తున్నారు. కానీ ఈ పేటలో ఉన్న మేమందరూ ఆమె దొంగతనం చేయలేదని హామీ ఇస్తున్నాం. విడిచిపెట్టండి లేదా రుజువు చేయండి. అంతవరకు మిమ్మల్ని కడుగు కూడా ముందుకు వేయలేము. ఓహో, లాంతా నీ గోటి చివరే ఉన్నట్టు మాట్లాడుతున్నావే. మాకందిన రిపోర్టు ప్రకారం నేరస్తులు పట్టుకెళ్లే అధికారం మాకు. ఆమెను పట్టుకెళ్లే అధికారం మీకున్నా జామీన్ ఇచ్చి విడిపించుకునే అవకాశం ఉంది. నువ్వేం చెప్పదలుచుకున్న పోలీస్ స్టేషన్కి వచ్చి చెప్పు. ఆ అధికారాన్ని మేము ఇక్కడే ఉపయోగిస్తున్నాం. ఈ పేటలో ఉన్న మేమంతా ఆమె తరఫున జామీన్ ఇస్తున్నాం. విడిచిపెట్టండి. మమ్మల్ని కాదని అధికారాన్ని గుడ్డిగా దుర్వినియోగం చేస్తే మిమ్మల్ని ఇక్కడి నుంచి అడుగు కూడా కలగలేదు. పోలీసులు తీసుకునే చర్యకు అడ్డు తగిలితే జరిగే పరిణామాలకు మీరే బాధ్యులవుతారు. మీ చరిత్ర, మీ పోలీస్ స్టేషన్ చరిత్ర మాకు తెలియదు కాదు ఇన్స్పెక్టర్. ఆణి ముత్యం లాంటి ఆడబడుచుని ఎట్టి పరిస్థితుల్లోనూ మీతో పోలీస్ స్టేషన్కు పంపం. కమిషనర్ గారు, ఏమిటి? ఎందుకు మీరంతా ఇలా నిలబడ్డారు? ఎవడా రాజు? మీ డ్యూటీని చేయకుండా అడ్డుపడుతున్నది ఎవరు? నేనే. కానీ ఆయన్ని డ్యూటీ చేయనీయకుండా కాదు, ఒక అమాయకురాలికి అన్యాయం జరగనీయకుండా. షట్ అప్. టేక్ హెర్ ఇంటూ కస్టడీ. ఆగండి. మీరు ఆ అమ్మాయిని తీసుకెళ్ళడానికి వీల్లేదు. మిస్టర్ రాజు, అధికారుల ధర్మాన్ని అధికారుల్ని చేయని. శాంతి భద్రతల రక్షణ విషయంలో చేతనైతే బాధ్యత గల ప్రతి పౌరుడు చేయూతనివ్వాలి తప్ప చట్టాన్ని వీధుల్లోకి లాక్కూడదు. అంత మాత్రాన నిరుపేదల్ని, నిస్సహాయాల్ని కటకడాల వెనక్కి తోయమని ఏ చట్టంలో లేదు. కలెక్టర్ గారు, క్షమించండి. మీరిక్కడ జరుగుతున్న తతంగాన్ని చూడడానికి వస్తే చూస్తూ కూర్చోండి. అంతేకాని మీరు న్యాయమూర్తులను నమ్మిన బడుగు వర్గాల్ని దగా చేయకండి. నీ గూండాయిజం నేను సహించలేను. 5 నిమిషాల్లో మీరు ఇక్కడి నుంచి తప్పుకోకపోతే ఫైరింగ్ ఆర్డర్స్ ఇవ్వాల్సి వస్తుంది. జాగ్రత్త. మీ రివాల్వర్లకు భయపడి నిరపరాధిని పోలీసులకు అప్పగించేంత పిరికి వాళ్ళం కాదు. మా లక్ష్మిని పోలీసులకు బలి కాకుండా కాపాడడానికి మేమందరం ప్రాణాలర్పించడానికి సిద్ధంగా ఉన్నాం. కాల్చండి. మీకు చేతనైతే మా శవాల మీద నుంచి ఆమెను తీసుకెళ్ళండి. వెరీ డేంజరస్ అండ్ లా బ్రేకర్ సార్. సార్, ఇఫ్ యూ పర్మిట్ మీ, ఐ విల్ ప్రూవ్ హూ ఇస్ ద లా బ్రేకర్. ప్రొసీడ్. థ్యాంక్ యూ సార్. అకార్డింగ్ టు 154 CRPC ఆమె దొంగతనం చేస్తుందని ఎవరైనా రిపోర్ట్ ఇచ్చారా? సాక్ష్యాలు రికార్డ్ చేశారా? ఎక్కడున్నాయి? అడగండి కలెక్టర్ గారు. ఇన్స్పెక్టర్, వేర్ ఇస్ ద కంప్లైంట్? నాట్ ఓన్లీ దట్, సింప్లీ బికాస్ దిస్ రిచ్ మ్యాన్ హస్ గాట్ టెలిఫోన్, హీ ర్యాంగ్ అప్ టు ద పోలీస్. పోలీసులతో అతనికి ఆ పరిచయాన్ని బట్టి ఆమె దొంగ అని పోలీస్ స్టేషన్ తీసుకెళ్తున్నారు. అవునా కదా? చెప్పండి ఇన్స్పెక్టర్. ఇన్స్పెక్టర్, ఆన్సర్ టు ద పాయింట్. టెలిఫోన్ మాత్రమే వచ్చింది. అంతేకాదు, అకార్డింగ్ టు 164 CRPC, have you taken any statement from the accused? No, they don't take. They didn't have anything, sir. I will prove it now. లక్ష్మి, నీ దగ్గర పోలీసులు వాంగ్మూలం ఏమైనా తీసుకున్నారా? లేదు. విన్నారుగా కలెక్టర్ గారు. ఇప్పుడు చెప్పండి కమిషనర్ గారు, మీ పోలీస్ డిపార్ట్మెంట్ లాను దుర్వినియోగం చేస్తుందా, మేము లాను బ్రేక్ చేస్తున్నామా?
ఇన్ని చెప్పిన తర్వాత కూడా మీరు ఆమెను అరెస్ట్ చేసి తీసుకెళ్లాలనుకుంటే నౌ ద టైమ్ ఈజ్ 6 o'clock ఈవినింగ్. సాయంత్రం 6 గంటల తర్వాత ఆడవాళ్ళను పోలీస్ స్టేషన్ తీసుకెళ్లకూడదు. ప్రజలు గుడ్డి వాళ్ళు, చెవిటి వాళ్ళు, అమాయకులని అధికారం చేతిలో ఉంది కదా అని చట్టానికి విపరీతార్థాలు కల్పించి దుర్వినియోగం చేయకండి. లా ప్రజలకు వెన్ను తట్టి ధైర్యం చెప్పాలి తప్ప విరభూతంలా మారి పీడించకూడదు. ట్రై టు అండర్స్టాండ్ మై ఫీలింగ్స్ సార్ అండ్ పాస్ యువర్ జడ్జ్మెంట్. మిస్టర్ కలెక్టర్. ఎస్ మిస్టర్ కమిషనర్. తక్షణం మీ బలగాన్ని ఉపసంహరించుకోండి. వాట్ ఇస్ ఇట్ అగైన్? దిస్ ఇస్ మై ఆర్డర్. కమ్ ఆన్. కంగ్రాచులేషన్స్ మిస్టర్ రాజు, యు ఆర్ రైట్. సామాజిక చైతన్యం లేకుండా ఎవరి దారిని వారు బ్రతుకుతున్న ఈ రోజుల్లో పౌర ధర్మాన్ని అర్థం చేసుకుని న్యాయం కోసం పోరాడినందుకు నిన్ను అభినందిస్తున్నాను. లక్ష్మి లక్ష్మి, ఈ గొలుసు కోసమేగా నిన్ను అందరూ దొంగ దొంగ అన్నారు. నేను ఆ గదిలో ఆడుకుంటుంటే నాకు ఈ గొలుసు దొరికింది. నమస్కారం కలెక్టర్ గారు. నమస్కారం. మీ తొందరపాటు వల్ల ఎంత రాద్ధాంతం జరిగిందో చూసారా? రాజు లేకపోతే ఈ పాటికి అమ్మాయి పరిస్థితి ఏమయ్యేది? ఐఎమ్ సారీ సార్. ఇట్స్ ఆల్ రైట్. వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.